ఇంత భయంకరమైన బ్యాడ్ టైమ్స్ లో కూడా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి జరిగిన మంచి ఏదైనా ఉంది అంటే అది మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సపోర్టుగా నిలబడ్డమే. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకాణి అరెస్ట్ అయి పోలీసుల అదుపులో ఉన్నప్పటి నుంచి కోర్టుకు హాజరై తిరిగి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించే వరకు మినిట్ టు మినిట్ కాకాణి యోగక్షేమాలు తెలుసుకున్నారట. జగన్ తన పిఏ కేఎన్ఆర్ తో నెల్లూరు వైసీపీ లీడర్స్ కు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్లు చేయిస్తూ కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసులో ఏం జరుగుతుందో ఆరా తీశారట. కాకాణికి ఎలాంటి లీగల్ ఇబ్బందులు లేకుండా చూడాలంటూ సలహాలు సూచనలు ఫోన్లోనే ఇస్తూ కాకాణి తనకు చాలా ముఖ్యమైన నాయకుడంటూ చాటుకున్నారట జగన్మోహన్ రెడ్డి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కాకాణి గోవర్ధన్ రెడ్డిలు మొన్నటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉండేవారు. కానీ చిత్రంగా కాకాణి క్రిమినల్ కేసుల్లో చిక్కుకొని పరారైపోయి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయినప్పటి నుంచి ధైర్యంగా కాకాణికి సపోర్ట్ చేసింది అనిల్ కుమార్ యాదవ్ మాత్రమేనట. కాకలు తీరిన లీడర్ అనుకున్న కాకాణికే పారిపోయే పరిస్థితి వచ్చిందంటే ఇక మా పరిస్థితి ఏంటి అంటూ వైసీపీ కేడర్ ఒక దశలో సరెండర్ అయిపోయే స్టేజ్కి వచ్చేశారట. సరిగ్గా అదే టైంలో కాకాణికి లైఫ్ ఇస్తూ అనిల్ కుమార్ యాదవ్ కూటమి ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభించి స్టేట్లో హడావోడి మొదలు పెట్టారట. కాకాణిపై దొంగ కేసులు పెట్టారని, ఇది కక్ష సాధింపని, అసలు తెల్లరాయి దోపిడీదారులు టీడీపీలో ఉన్న పెద్ద మనుషులే అంటూ కాకాణికి మద్దతుగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డం మొదలు పెట్టారట అనిల్ కుమార్ యాదవ్. దీంతో వైసీపీలో నోరు తెరవకుండా మౌనవ్రతం చేస్తున్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి లాంటి లీడర్స్ కూడా తప్పక విమర్శలు చేయడం మొదలు పెట్టారట. కాకాణి నెల్లూరు పోలీసుల అదుపులో ఉన్న టైంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అనిల్ కుమార్ యాదవ్ నిద్ర కూడా పోకుండా తన పాత పోలీసు పరిచయాలు, లాయర్ల నెట్వర్క్ తో కాకాణిని సేఫ్ గా ఉంచడానికి ప్రయత్నించారట. న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి కాకాణిని రాజమండ్రికి తరలించకుండా నెల్లూరు జైల్లోనే ఉంచేలా వర్కౌట్లు చేశారట. మొత్తానికి కర్మకాలి చీటీ చిరిగిపోయిందనుకున్న టైంలో వైసీపీ అధినేత జగన్, మాజీ మంత్రి అనిల్ కాకాణికి ఫుల్ సపోర్ట్ గా నిలవడం గోవర్ధన్ రెడ్డి అభిమానుల్లో కొంత ధైర్యాన్ని నింపింది అంటున్నారు.